మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మరి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళకి ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటకం వారి కనుక చూసుకుంటే ఈ నెలలో పర్టికులర్గా వీళ్ళకి ఈ భాగ్యస్థానంలో 12వ తేదీ వరకు శనితో కుజుడు కలిసి ఉంటాడండి. ఈ ఎప్పుడైతే 12వ తేదీ అయిపోతుందో అక్కడి నుంచి కొంతవరకు ఈ మూలధనం అంటే దాచుకున్న ధనం విషయంలో, ఫాదర్ విషయంలో కొంత రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి రవి బుధులు 14వ తేదీ నుంచి వృషభంలో ఉండే శుక్రుడు మిథునంలోకి 14వ తేదీ గురువును కలుస్తూ, అదేవిధంగా ధనస్థానంలో కేతువు, ఈ రకంగా సప్తమంలో రాహు, మన 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలను బట్టి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలోకి వస్తాడో 12వ తేదీ నుంచి, అక్కడి నుంచి వీరికి ఈ కెరియర్ విషయంలోనే అనుకోండి, ప్రమోషన్స్ విషయంలో, ఎందుకంటే ప్రమోషన్స్ కారకుడైన రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ విషయాల్లో మంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే వీరికి ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం గణపతిని ఎక్కువ ఆరాధిస్తుండాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తుండాలి. వీరికి ఎటువంటి రూపాయి వచ్చినా కూడా ఒక్కసారి ఆ గణపతిని తలుచుకొని వాడడం కానీ జేబులో పెట్టుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ధనస్థానాన్ని రూల్ చేసేవాడు కేతు అయ్యాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ నెలలో, మే నెలలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే. 12వ స్థానంలో గురువు ఉంటూ అక్కడ శుక్రుడు వచ్చి కలుస్తున్నాడు. అది కాకుండా 12వ అధిపతి కూడా బుధాదిత్య యోగంలో ఉంటున్నాడు మీకు 14వ తేదీ వరకు, మే మాసంలో. 14వ తేదీ తర్వాత అదే బుధుడితో కలిసి మీకు వృషభంలోకి వస్తాడు. అంటే ఏంటి, లాభంలో ఉంటాడు. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడైనటువంటి కారక స్థానంలో మన గురు శుక్రులు ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ బుధుడు 12వ అధిపతి సంచరిస్తున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా బాగుంది. దీని మూలంగా ఏంటంటే కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంతవరకు అంటే సరైన సమయంలో సరైన ఇన్వెస్ట్మెంట్ చేసామలే అనుకునేటువంటి ఒక అవగాహన కానీ, అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. అండ్ వివాహ సంబంధించినటువంటి విషయాలు 12వ తేదీ తర్వాత నుంచి అనుకూలతలోకి వస్తుంది. 12కు ముందు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా అంత అనుకూలంలోకి రాదు చెప్పాలంటే, ఈ కర్కాటకం వారికి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు ఏదైనా అకల్ట్ రిలేటెడ్, ఇప్పుడు పిహెచ్డీస్ అవి చేస్తుంటారు చూసారు, అటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం మూలంగా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది, అంటే ఉద్యోగంలో బాగుంటుంది. ఉన్న ప్లేస్లోనే, ఉన్న ఊర్లోనే అక్కడే ఏదో చేసుకుందాం అనుకుంటూ ఉంటే వీరికి అంత గ్రోత్ అనేటువంటిది ఉండదు. కాకపోతే ఎప్పుడైతే 12వ తేదీ నుంచి ఉద్యోగ స్థానంలో కుజుడు వచ్చాడో, ఈ కుజుడు ఏం చేస్తాడంటే కొంత ఉద్యోగ అవకాశాలు వస్తూ, ఉద్యోగంలో కొంత లీడర్షిప్, ఇప్పుడు చూడండి కొంతమంది టీమ్ లీడర్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి అనుకూలంగా ఇస్తూ ఉన్నాడు. ప్రమోషన్స్ కూడా అనుకూలంగా ఉంది. మరియు దీంతోపాటు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా, అంటే మెడికల్ రంగాల్లో ఏ రంగంలో ఉన్నా, మెడికల్లో లేదా మెడికల్ బిజినెస్లో ఉన్నా కూడా ఈ యొక్క నెల రాణిస్తుంది చెప్పాలంటే, బాగా రాణిస్తుంది. అయితే వీళ్ళు మాత్రం ఎక్కువగా ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2లో కేతు ఉన్నందుకు గణపతిని చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో 12 తర్వాతే ప్రయత్నం చేసుకోవడం మంచిది, 12వ తేదీ తర్వాత, మే. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విషయంలోని, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే విషయంలో పెద్దల యొక్క అంగీకారం అనేటువంటి మొదటి 2 వారాలు పెద్దగా ఉండదు. 12 తర్వాతే కొంచెం వాళ్ళకి ఏదైనా సరే మూమెంట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదవాలి, విదేశాల్లో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి 14వ తేదీ తర్వాత నుంచి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఉంటున్నాడో, భాగ్యస్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ ఏంటంటే దీని మూలంగా కొంచెం ఈ సంతానానికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి చెప్పాలంటే. అండ్ అదేవిధంగా అప్పుల విషయంలో ముఖ్యంగా అన్నదమ్ములకు కానీ, అక్కచెల్లెలకు కానీ, తోబుట్టు వరుస వాళ్ళకి, దాయాదులకి, వీరికి ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో కానీ, అప్పులు పొందే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే.
రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు ఈ టైంలో? ఒకటేనండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి వాటికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో 25-8-11 కాంబినేషన్ అంటారు. అంటే 2వ అధిపతి, 5వ అధిపతి, 8వ అధిపతి, 11వ అధిపతి బాగుండాలి. ఉంటూ కనీసం ఒక్క నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ రావాలి. మీరు చూసే ఉంటారు స్టాక్ మార్కెట్లో లక్షలో 10 మందికే వర్కౌట్ అవుతుంది, మిగతా అందరూ కూడా పోతుంటాయి. ఎందుకంటే అది ఎమోషన్ గేమ్. ఇంకోటి నేను అన్నట్టుగా ఈ యోగాలు ఉండాలి. ఈ యోగాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కలిసి రావడం నేను చూసేవాళ్ళు ర్యాండమ్గా ఏదో చేస్తే డబ్బులు వస్తాయి అలా. ఇక భూమి మీద అంటే ఒకటండి, కర్కాటకం వారికి పర్టికులర్గా భూయోగ సంబంధించిన దాంతోనే వీళ్ళ మొత్తం జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు చిన్నప్పుడు కనుక మంచిగా చదివేసుకున్నారు, టైంకి ఉద్యోగం వచ్చేసింది, టైంకి చిన్న ఏజ్లో ఇల్లు కట్టేసుకున్నట్టు వాడి జీవితం, వాడి జాతకం ఇంకా సూపర్, ఏం చూడక్కర్లేదు, జాతకం అద్భుతంగా ఉంటుంది అని అర్థం చేసుకోవడమే అంతే. అలా వీళ్ళు ఎప్పుడైనా సరే శుక్రగ్రహాన్ని చూసుకోవాలి కర్కాటకం వారు. శుక్రుడు కనుక బాగున్నాడు అంటే హ్యాపీగా వీళ్ళు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదు. శుక్రుడు పాడయ్యాడు, శుక్రరాశులు పాడయ్యాయి అంటే తులారాశి వృషభ రాశి 2 పాడయ్యాయి, అప్పుడు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కొంచెం భూములు తీసుకునేటప్పుడు ఈ మదర్తో ఉండే రిలేషన్ కానివ్వండి, కొంచెం వీళ్ళు చెయ్యని పనికి కొంత డిస్టర్బ్ అవ్వడం, ఎందుకంటే ఎమోషన్ గ్రహాలు రాశి కదా, ఇలాంటివి కొంచెం పడుతూ ఉంటాయి వీరికి. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో 3-4 వారాలు చాలా అనుకూలంగా ఉంటుందండి. అంటే అందులో పర్టికులర్గా వీళ్ళు ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలి. ఇప్పుడు రకరకాల దేశాలు ఉన్నాయి కదా, యూకే ఉంది, అమెరికా ఉంది. చదువుకోవడానికి మాత్రం 14వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే శుక్రుడు, ఈ చతుర్థాధిపతి శుక్రుడు గురువుతో 12వ స్థానంలో ఉండే శుభగ్రహంతో కలుస్తాడు. కాకపోతే ఆ శుభగ్రహం అయినప్పటికీ దాని యొక్క తత్వం మారింది కాబట్టి కొన్ని ఘర్షణలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. బట్ ఏదైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. శత్రుభయం ఏమన్నా ఉంటుందో వీళ్ళకి ఏదన్నా ప్రస్తుతానికి? ఎవరితో ఎక్కువ నష్టం కలుగుతుంది వీళ్ళకి? ఎవరికి చాలా దూరంగా ఉండాలంటారు ప్రస్తుతం? శత్రు భయము అంటేనండి, ఒకటి ఈ యొక్క జాతకులకి 6th లార్డ్ అంటే 6వ స్థానాన్ని మనం శత్రుస్థానంగా తీసుకుంటాం. కొంచెం ఉంటుందండి, ఎందుకంటే ఎంతైనా కూడా సాటర్న్ పూర్తిగా ఆక్యుపై చేశాడు గురువు యొక్క రాశుల్ని. ఆక్యుపై చేసినందుకు ఏంటంటే శత్రుభయం ఉంటుంది. అది కొంచెం కనబడని శత్రువులు అంటుంటారు చూసారా, మన చుట్టూ ఫ్రెండ్స్ లాగా ఉండి ఇబ్బంది పెట్టే శత్రువులు ఉంటుంటారు, అది కొద్దిగా చూసుకోవాలి. చివరిగా ఎలాంటి పరిహారాలు విశేషంగా వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇందాక నేను చెప్పినట్టు గణపతి చేసుకుంటూ, ఇప్పుడు కొంచెం శనితో కలిసి ఉన్న కుజుడు కాబట్టి ఆలయాలలో క్షేత్రాల్లో ఎక్కడైనా చండీ జరుగుతూ ఉంటే కనుక ఆ చండీ అటెండ్ అయితే కనుక వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.